అంటే ఈ ఇయర్ నాకు లక్ తెచ్చిపెట్టింది హనుమాన్ మూవీ. నీకేం కాలేదా అనియా? ఒక్క దెబ్బ కూడా తగలేదురా. ఇంతకీ నీ పేరేంటనియా? హనుమానా? నీ పేరేంటనియా? జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కబీసతి లోక ఉజాగర్, రామదూత అదిలిత బలదామ, అంజని పుత్ర పవన సుధనామ. నమస్తే, వెల్కమ్ టు లవ్లీ టాక్స్ విత్ శ్వేత. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న మన వికాస్. హాయ్ వికాస్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నా. నా షో పేరు నువ్వు కూడా చెప్పాలి. సో హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్స్ విత్ శ్వేత. ఏ భలే చెప్పావు, నేను కూడా చెప్పలే ఎంత బాగా. వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగుంది, ఎక్సలెంట్. సో వికాస్, వెల్కమ్ టు మై షో. ఎలా ఉన్నావు? బాగున్నానక్క. బాగున్నావు, కానీ నీ హెయిర్ ఏంటి డిఫరెంట్ గా ఉంది? అది షూట్స్ కంటిన్యూటీ కోసం అలా. అంటే నీకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నావా? ఎప్పుడు ఇంతేనా హెయిర్ ఇంకా? అంతే అక్క. ఓకే, సో ఎనీవేస్ చెప్పు వికాస్, అసలు ఎలా ఇలా కనబడుతున్నావు కదా ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో. మీ చైల్డ్హుడ్ అంటే లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ల హవానే నడుస్తుంది ప్రెసెంట్. సో నీ చైల్డ్హుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంతమంది చైల్డ్స్ నిన్ను చూస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మా టైం కూడా స్టార్ట్ అయిందని. మీ టైం ఎప్పుడో స్టార్ట్ అయిందిలే. ఓకే, సో అలాంటి ఫీలింగ్, షై ఫీలింగ్. షై ఫీలింగా? అంటే ఉంటే ప్రౌడ్ ఫీలింగా, షై ఫీలింగా? ప్రౌడ్ షై మిక్స్ రెండు. ఓకే, సిగ్గుతో కూడిన ఆనందంతో కూడిన గర్వం బయటకు వస్తుంది నీకు, అంతేనా? ఓకే, ఫస్ట్ మూవీ టక్ జగదీష్ ఎలా వచ్చింది నీకు ఆఫర్? SMS నుంచి సురేష్ అంకుల్ అని ఇచ్చారు. సో థ్యాంక్ యూ అంకుల్ ఫర్ గివింగ్ ఆల్ దిస్ ఆపర్చునిటీస్. SMS మూవీయా? కాస్టింగ్ ఏజెన్సీ. ఓకే, సో దాని ద్వారా వచ్చింది. హనుమాన్ కూడా దాని ద్వారానే వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్. ఇలాంటివి ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, అడిగేస్తున్నావా ముందు ముందు కూడా ఇంకా కావాలని? మా షో ద్వారా నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు అయితే. ఓకే, సో వెళ్ళావా? ఆడిషన్ చేసావా? అంటే ఆడిషన్కి వెళ్ళలేదు. దాని తర్వాత రోజు షూటింగ్ ఉందంటే దాని ముందు రోజే నైట్ చెప్పిర్రు ఆన్లైన్ ఆడిషన్, జస్ట్ ఓ వీడియో పెట్టండి అంటే చేసి పెట్టా, సెలెక్టెడ్. నీకు అసలు యాక్టింగ్ నేర్చుకున్నావా? నో. మరి ఎలా ఇచ్చారు వాళ్ళు నీకు అంత కాన్ఫిడెంట్ గా ఈ అబ్బాయి చేస్తాడు అని చెప్పి? అంటే నేను చెప్పిన డైలాగ్ కి యాక్టింగ్ నచ్చి చేస్తారనుకో నమ్మకం ఉండి చెప్పిర్రు. ఓకే, అంటే నీకు మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ మెసేజ్ పెట్టిన పర్సన్ కి తెలుసా నువ్వు మూవీస్ చేస్తావు, ఇంట్రెస్ట్ అలా వచ్చింది? ఎలా అనిపించింది? మంచి సినిమా టక్ జగదీష్, శివ నిర్వాణ గారు మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్, అండ్ నాని గారు, జగపతి బాబు గారు మంచి అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ అది నా ఫస్ట్ మూవీ కాబట్టి డెబ్యూ అదే కదా, కొంచెం షై ఉండే, అంటే చేయగలమా చేయలేమా అని కొంచెం అది ఉండే. కానీ తర్వాత ఆల్ ఫైన్ అనిపించింది, అంటే చేసేసా మొత్తం. ఓకే, ఎలా ఉండేవాళ్ళు సెట్స్ లో శివ నిర్వాణ గారు నీతో? సార్ మంచిగా ఉండేవాళ్ళు, అంటే జోవియల్ గానే మాట్లాడేవారు. డైరెక్షన్ టీమ్ అందరు మంచిగా ఉండేవాళ్ళు. ఓకే, నాని గారితో ఎప్పుడైనా? అంటే బౌన్సర్స్ ఎక్కువ ఉండే. సో బౌన్సర్స్ ఉన్నా, నువ్వు మూవీలో ఉన్నావు కదా, దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళి నన్ను ఎందుకు వెళ్ళి నేను మూవీలో ఉన్నా అని చెప్పలేదా? అంటే అది ఫస్ట్ షూట్ కదా, అది కొంచెం భయం ఉండే. దాని తర్వాత నుంచి వేరే మూవీస్ కి అంతా కలిసా. ఓకే, సో అలా సెకండ్ వెంటనే ఇది అయిపోయిన వెంటనే విరూపాక్ష ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడే అందరూ మంచిగా ఉండే, క్లోజ్ గా ఉండే అందరూ. సో అలాగే కార్తిక్ సార్ తో మాట్లాడడం అని మంచిగా అనిపించాయి. అంటే సక్సెస్ అయ్యే మూవీస్ కి నువ్వు వెళ్తున్నావా, నువ్వు వెళ్ళిన తర్వాత మూవీస్ సక్సెస్ అవుతున్నాయా? అంటే వెళ్ళిన తర్వాత మూవీస్ సక్సెస్ అయితేనే సక్సెస్ అయ్యే మూవీస్ కి నేను వెళ్తున్నా. అబ్బా, టక్ జగదీష్ మంచి మూవీ, నెక్స్ట్ వెంటనే విరూపాక్ష అంటే అసలు చెప్పక్కర్లేదు, బ్లాక్ బాస్టర్. అది ఎలా అనిపించింది? అంటే ఇంత పెద్ద హిట్, అంటే మంచి మూవీస్ చేస్తున్నావు. ఇప్పుడు హనుమాన్ ఇంకా ఇవాళతో 250 crores వచ్చినాయి అని మీ వాళ్ళు అక్కడ పండగ చేసుకుంటున్నారు.
ఎలా అనిపించింది? అంటే మంచి మంచి మూవీస్ చేస్తున్నావు కదా. అంటే అంటే ఈ ఇయర్ నాకు లక్ తెచ్చిపెట్టింది హనుమాన్ మూవీ. ఎందుకంటే చాలా పేరు వచ్చింది, దీంతో మీమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అలాగే రెస్పాన్స్ కూడా ఎక్కువ వచ్చింది. సో ఇలాంటి మూవీలు ఇంకా చేయాలని కోరుకుంటున్నా. ఇన్స్టాలో చూస్తున్నావా? నీ ఇన్స్టా ఉందా నీకు? ఓకే, ఏంటి ఇన్స్టా ఐడి? యాక్టర్ వికాస్ _. యాక్టర్ వికాస్ _. నేను అడుగుతుంటే అడి చూసి చెప్తున్నావు, అందరికి చెప్తున్నా? అందరికీ చెప్తున్నా. ఓకే, ఫాలో చేయమనా? ఆల్రెడీ చాలా మంది నేను ఫాలో చేస్తున్నారు. అండ్ ట్రోల్స్, ఐ మీన్ అంటే ట్రోల్స్ కాదు, యాక్చువల్ గా మీమ్స్ పెడుతూ ఉన్నారు, చూసావా? ఎవరైనా అంటే స్కూల్ కి వెళ్తున్నావు కదా? వెళ్తున్నా, అంటే మేనేజ్ అది ఇది. ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే ఇప్పుడు షూట్స్ ఉన్నప్పుడు స్కూల్ కొంచెం పాజ్ చేయాలి, షూట్స్ అయిపోయినప్పుడే మళ్ళీ సేమ్ కంటిన్యూ స్కూల్. ఓకే, బాగా చదువుతావా? గుడ్ స్టూడెంట్ నువ్వు? ఎన్ని మార్క్స్ వస్తాయి? అంటే షూటింగ్ వెళ్ళక ముందు టాపరే, షూటింగ్ వెళ్ళాక 2-3 మార్క్స్ తగ్గుతాయి అంతే. మొత్తానికైతే తగ్గించలేదు కదా? మొత్తానికి ఓకే. యాక్టింగ్ చెయ్యాలి అని అసలు ఎప్పుడు అనుకున్నావు ఫస్ట్? చిన్నప్పుడు మూవీస్ చూసి నాకు అదొక ఫీలింగ్, నేను కూడా అలాంటి పెద్ద స్టార్ కావాలి అంటే, ఆ డైలాగ్స్ కూడా ఏమంటే నేర్చేసుకొని చెప్తుండే మమ్మీ వాళ్ళ ముందు. సో అలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు 11 years, అంటే 12 కి దగ్గర పడ్డది. ఓకే, 11 years కదా. నీ చిన్నప్పుడు అంటే ఎప్పుడు? 5-6 years. 5-6 years. 5-6 years అంటే 5 years బ్యాక్ వచ్చినాయి నీకు నీ చిన్నప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా చిన్నపిల్లోడివే. మూవీస్ ఇంట్రెస్ట్ నీదేనా, లేకపోతే అమ్మ వాళ్ళు ఏమన్నా చెప్పారా మూవీస్ చెయ్యి బాగుంటుంది అని? ఫస్ట్ నాకే, తర్వాత యాక్టివ్ అని తెలుసు. ఫస్ట్ నాకే, తర్వాత మమ్మీ వాళ్ళు కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంది తీసుకెళ్దామని తీసుకెళ్ళారు. అలా ఓకే, వచ్చింది. అలా వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు నీ మూవీస్ చూసి మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారా, ఏ బాగా చేసావు వికాస్ అని చెప్పేసి? ఏమని పిలుస్తారు మీ ఫ్రెండ్స్ నిన్ను? వికాస్ అనే అంటారు. అంటే బెస్టీస్ ఉంటారు కదా? అంటే ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ వికాస్ అనే అంటారు. ఓకే, చెప్తారా అబ్బా అసలు భలే చేస్తున్నావురా, ఏమన్నా ఛాన్సులు కొడుతున్నావా అని చెప్పేసి అడుగుతా ఉంటారా? ఏం చెప్తావు వాళ్ళకి? ఏదో దేవుందయ్యా అని చెప్తుంటా. దేవుందయ్యా, నీ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది కదా. అంటే ఛాన్స్ రావడం దేవుడేగా కారణం అని. ఓకే, అప్పుడే ఈ ఏజ్ లోనే దేవుందయ్యా. ఓకే, అండ్ స్కూల్ కి వెళ్ళినప్పుడు జనరల్ గా ఎవరైనా అడుగుతూ ఉంటారా, మమ్మల్ని కూడా షూటింగ్ కి తీసుకెళ్ళు, లొకేషన్ కి తీసుకెళ్ళు అని అడుగుతుంటారా? అడుగుతుంటారు, ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకెళ్ళు. ఎప్పుడైనా తీసుకెళ్ళావా మీ ఫ్రెండ్స్ ఎవరినైనా? అంటే ఛాన్స్ రాలేదు తీసుకెళ్ళే ఛాన్స్. ఓకే, అంటే ఇంకా చిన్న పిల్లోడివి కదా, ముందు ముందు అలా అలా కొద్ది రోజులు పోయిన తర్వాత హీరోగా అయ్యి, హీరోనా విలనా పెద్ద అయిన తర్వాత? హీరోనే అక్క, పక్క హీరోనేనా? అంటే మీ తేజ అన్నని ఫాలో అవుతున్నావా? ఓకే, సో విరూపాక్ష సాయి గారితో వర్క్ చేసావు, సాయిధరం తేజ్తో. ఎలా అనిపించింది? అంటే మెగా ఫ్యామిలీ, కొంచెం షై ఉండే, కానీ వెళ్ళాక సార్ మంచిగా మాట్లాడారు. ఎలా మాట్లాడారు సాయి గారు నీతో? ఫస్ట్ వెళ్ళినప్పుడే హాయ్ చెప్పారు, పేరు కనుక్కున్నారు. తర్వాత మరి ఇక్కడ బౌన్సర్స్ ఏమి అంటే సార్ కొంచెం బౌన్సర్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు, ఫ్యాన్స్ ఫ్రెండ్లీ. అంటే మీరు చూసింటారు ఎంత ఫ్రెండ్లీ ఉంటారు. సో అలాగే సెట్ లో కూడా మంచిగా ఉండేవారు, మంచిగా మాట్లాడేవారు, అలా ఉండేది బాండ్. ఓకే, ఇద్దరు కలిసి కూర్చోవడం, కలిసి లంచ్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంత కాదు, హాయ్ చెప్తే హాయ్ చెప్పడం, కొంచెం మంచిగా మాట్లాడతారు. అంటే వేరే వేరే అలా చూడరు. అంటే హీరోలా కాకుండా సెట్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీ. షూట్ కొన్ని డేసే కాబట్టి అందుకని కొంచెం తక్కువ మాట్లాడమే. నేను కూడా. ఎన్ని డేస్ నీది విరూపాక్షలో, ఎన్ని రోజులు నీది షెడ్యూల్? 3 days. 3 days? ఓకే, 3 days ఏనా నువ్వు విరూపాక్షలో వర్క్ చేసింది? ఏమన్నా కట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా విరూపాక్షలో? లేదు, వచ్చినాయి, కరెక్ట్ వచ్చినాయి. ఓకే, అండ్ ఫైనల్లీ ఇప్పుడు మన ప్రెసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటది? హనుమాన్. యా, హనుమాన్. ఎలా అనిపించింది హనుమాన్ ప్రశాంత్ గారితో? ప్రశాంత్ సార్ చాలా మంచోళ్ళు, నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి బ్లాక్ బస్టర్ వచ్చినందుకు కంగ్రాట్స్ సార్, మీకు ఇలాంటి బ్లాక్ బస్టర్ అకౌంట్ లో పడినందుకు. ఓకే, సో సార్ కూడా చాలా మంచోళ్ళు, మంచిగా మాట్లాడతారు, జోవియల్ గా ఉండేవారు. కానీ వచ్చే టైం చాలా స్ట్రిక్ట్ అయిపోతారు, షార్ట్ వచ్చే టైంకి. ఎలాగా స్ట్రిక్ట్ అంటే? లైక్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి హాయ్ చెప్తే హాయ్ చెప్పి అన్ని మాట్లాడేవారు. అదే షార్ట్ మధ్యలో వెళ్తే మాత్రం కొంచెం పని ఉంది అలా చెప్పేవారు. అండ్ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి ఆఫర్ ఎలా వచ్చిందో చెప్పావు, మరి హనుమాన్ పరిస్థితి ఏంటి?
హనుమాన్ కూడా సేమ్ SMS నుంచే. సురేష్ అంకుల్. ఓకే, సేమ్ పర్సన్. Hmm. ఓకే, నువ్వు బాగా నచ్చినట్లున్నావు ఆయనకి. ఓకే, అయితే ఫస్ట్ ప్రశాంత్ గారిని కలిసినప్పుడు ఏమన్నారు నేను చూసి? ఫస్ట్ సార్ కొంచెం జోక్ చేసేవారు. ఏమన్నారంటే, ఎల్లంబటే నీ జుట్టు ఏంది ఇలా ఉంది, దీన్ని కొంచెమని ఆగిపోయారు. అప్పుడు నాకు డౌట్ ఉంది, అన్న వాళ్ళు అడిగితే సార్ అంతే జోక్ చేస్తుంటారని చెప్పారు సార్ గురించి. నీ హెయిర్ స్టైల్ నచ్చలేదు సార్కి? జోక్ చేశారు అంతే, సీరియస్ గా కాకుండా జోక్ గా చెప్పారు. Mm. ఓకే ఓకే, ఎక్కడ నీ హెయిర్ ని ట్రిమ్ చేయిద్దామని గానీ, లేకపోతే హెయిర్ ఏదో ఒకటి చేద్దామని అసలు ఎక్కడ ఆ టాపిక్ రాలేదా? అంటే ఒక్కసారి ఏమైందంటే కొంచెం హెయిర్ ఎక్కువైంది కంటిన్యూటీకి, కట్ చేయించారు. కట్ చేయించారా? Mm. ఓకే, నీకు ఓకేనా అలా షూట్స్ కోసం హెయిర్ షూట్ కంటిన్యూటీ కోసం ఏం చేయమన్నా ఇస్తాను. వావ్, ఇప్పుడు ఈ ఏజ్ లోనే ఇంత కమిట్మెంటా? ఓకే, సో అండ్ తేజ గారితో ఎలా అనిపించింది? తేజను కూడా చాలా మంచోళ్ళు, మంచిగా మాట్లాడతాడు. సో అలాగే అన్న కూడా చాలా జోక్స్ బాగున్నాయి, మా ఇద్దరి మధ్యలో జోయల్ గా ఉండేవారు. కానీ అన్న కూడా సార్ లాగానే షార్ట్ వచ్చేదేమో స్ట్రిక్ట్ అయిపోతారు. చెప్పలేదా తేజ గారు ఎప్పుడు నీతో, లైక్ నేను కూడా నీకంటే చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను, ఇప్పుడు హీరో అయ్యాను, నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత నాలానే హీరో అవ్వాలి అని? అని చెప్పారు ఒకసారి. అలా మా ఇద్దరి మధ్య బాగుండాలి ఉండేది. అనిపించిందా? అవును, నిజంగానే తేజ అన్న కూడా నాకంటే చిన్నప్పుడు వచ్చాడు కదా, సో ఇప్పుడు హీరో అయ్యాడు, ఫ్యూచర్ లో నేను కూడా డెఫినెట్ గా మంచి హీరో అవుతానని చెప్పి కాన్ఫిడెన్స్ ఉందా నీకు? టార్గెట్ కొడితే హీరోనే, నో విలన్, నథింగ్, నో క్యారెక్టర్ ఆర్టిస్ట్, కొట్టాము అంటే పెద్దగానే. ఓకే, సో ఇప్పుడు నీ గురించి చెప్పు, అసలు ఏంటి మీ ఫ్యామిలీ గురించి చెప్పు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, డాడీ, మమ్మీ, అన్న. నీకు అన్న? మరి అన్న ఇప్పుడు 15 years. నో అన్న స్టూడెంట్ నార్మల్ గా. అంటే అన్న కూడా ఇంతకు ముందు యాక్టింగ్ చేసేవాడు, అంటే ఇప్పుడు కొంచెం స్టడీస్ మీద ఎక్కువ పెట్టింది. ఓకే, ఏ క్లాస్ అన్న? ఇప్పుడు 10th క్లాస్ అని యాక్ట్ చేయట్లేదా లేకపోతే? లేదు, అంటే అదే 10th వల్ల స్టడీస్ ఉంటాయి కాబట్టి అని చేయట్లేదు. అన్న ఏ మూవీస్ చేశాడు? సేనాపతి, లూజర్ 2, ఇంకా ఏం చేస్తున్నావు అని కొత్త మూవీ. అలా అన్నవి కూడా కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ నీవి నెక్స్ట్ ఇప్పుడు హనుమాన్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? హరోమర, స్వయంభూ, అబద్ధమే జైతే, తంత్ర, దీక్ష, 5 movies లైన్ లో ఉన్నాయి. 5 movies ఉన్నాయా మొత్తం? ఓకే, బాగా బిజీగా ఉంటున్నావు అయితే నువ్వు. కొంచెం చదువుకోవడం కష్టమే కానీ మేనేజ్ చేసుకుంటా. షూట్స్ కి ఎప్పుడైనా బుక్స్ క్యారీ చేస్తావా? అప్పుడప్పుడు అంటే ఇప్పుడు కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలో షూట్ వచ్చింది, షూట్ అయిపోయినప్పుడు ఎగ్జామ్స్ ఉంటే ఇంకా అలానే. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ ఇప్పుడు అంటే హ్యాండ్స్ ఇండియాలో రిపోర్టర్. ఓకే, నాన్న రిపోర్టర్, అమ్మ హౌస్ వైఫ్. అంటే ఇప్పుడు డబ్బింగ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అమ్మ డబ్బింగ్ ఆర్టిస్ట్, నాన్న రిపోర్టరు, కొడుకులు ఇద్దరేమో ఇండస్ట్రీలో ఉన్నారు. మొత్తం అందరూ కలిపి కెమెరా అంటే మొత్తం అందరూ కలిపి ఇండస్ట్రీనే నమ్ముకున్నారా నాన్న? అంతే. ఓకే, నెక్స్ట్ అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ కంప్లీటెడ్ మూవీసా ఇవన్నీ కూడా? నువ్వు ఇందాక నాకు చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని, లేకపోతే చేస్తున్నావా? ఇప్పుడు చేస్తున్నా, స్వయంభూ ఇంకా చేస్తున్నా, దీక్ష, అబద్ధమే జైతే, ఈ 3 చేస్తున్నా. తంత్ర, హరోమర అయిపోయినాయి. ఓకే, షూట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు నువ్వు చేసిన మూవీస్ లో ఒక మంచి డైలాగ్ మా కోసం. అన్ని అప్కమింగ్ కదక్క. చేసేసిన మూవీస్ పోనీ. హనుమాన్. ఓకే, నీకేం కాలేదా అనియా? ఒక్క దెబ్బ కూడా తగలేదురా. ఇంతకీ నీ పేరేంటనియా? హనుమానా? సో ఇది కానీ మూవీలో కట్ అయిపోయింది. కట్ అయిపోయిన డైలాగా ఇది? ఓకే, కానీ బాగుంది కదా. నువ్వు అడగలేదా ఎప్పుడు కూడా ఎందుకు కట్ చేశారు అంత మంచి డైలాగ్ అని చెప్పేసి? అది ప్రశాంత్ సార్ విజన్, సార్ ఎలా అనుకుంటే అలా. మరి టీజర్ లో ఎందుకుంది డైలాగ్? అంటే ఆ షూట్ అవుతుంది అక్క. ఇప్పుడు ఇదంతా వచ్చి నీ పేరెంట్ అన్నప్పుడే హనుమాన్ అంటే అదొకటి ఉంటది కాబట్టి సార్ అలా పెట్టారు మూవీలో. అది సార్ విజన్. ఓకే, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి అన్నిటికీ వెళ్ళేవాడు? అక్కడ ఎవరైనా నిన్ను నీ దగ్గరకు వచ్చి గుర్తుపట్టి మాట్లాడించడం? గుర్తుపట్టారు. ఓకే, ఏమని అడిగేవాళ్ళు నీ దగ్గరకు వచ్చి? నువ్వే కదా ట్రైలర్ లో ఉన్నా అన్నారు. నేనే మీ అని చెప్పావా? ఎలా అనిపించింది ఇంతమంది వచ్చి నిన్ను అడుగుతుంటే? ఎందుకంటే నువ్వు జస్ట్ 11 years బాయ్వి. సో 11 years కే నీకు ఇంతమంది అప్రిషియేషన్స్, ఇంతమంది నిన్ను గుర్తుపట్టి నీ దగ్గరకు వచ్చి మాట్లాడిస్తుంటే ఎలా అనిపిస్తుంది?
అంటే అదో ప్రౌడ్ ఫీలింగ్ ఉంటది అక్క. ఇప్పుడు ఇంకా రికగ్నైజేషన్ వచ్చేసింది, పెద్ద పెద్ద చేయబోతున్నాం, అదో ఫీలింగ్. చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ నువ్వు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, చిన్న మూవీస్ చేయట్లేదు కదా. ఇంకా చేయబోతున్నాం అని. ఓకే, ఇంకా చేయబోతున్నావు. అది ఇప్పటి వరకు పెద్ద మూవీస్ చేసావు, పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా హై బడ్జెట్ మూవీస్ లోనే ఉన్నావు నువ్వు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లైక్ అంటే ఇంటి దగ్గర అమ్మతో ఎవరైనా మీ అబ్బాయి మూవీస్ లో ఉన్నాడు, మంచి రోల్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఎవరైనా అమ్మతో చెప్తూ ఉంటారా? చెప్పిండ్రేమో, కానీ మమ్మీ నాకు చెప్పదు అలా చెప్పిరని. ఓకే, మమ్మీ హ్యాపీ ఫీల్ అవుతుంటది లోపల. ఇంటి దగ్గర ఎవరు అడగరా నిన్ను బాగా చేస్తున్నావు అని చెప్పేసి? అంటే స్కూల్లోనే అడుగుతారు, ఇంటి దగ్గర లేదు. ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇంటి దగ్గర ఎవరంతా తెలిసిన వాళ్ళు లేరు. ఓకే, ఫైనల్ గా అమ్మని నీ పర్సనల్ అసిస్టెంట్ గా శాలరీ ఏమన్నా పే చేస్తున్నావా? వచ్చిన పేమెంట్ అంతా మమ్మీదే అక్క. నీకేమి ఈ టైంలో డబ్బులు గురించి వస్తే మమ్మీ ఫట్ మనోడు ఇస్తుంది. ఎప్పుడైనా అడుగుతా ఉంటావా పాకెట్ మనీకి డబ్బులు ఇవ్వు మమ్మీ అని చెప్పేసి? లేదు, మమ్మీ ఏదన్నా అప్పటికప్పుడు ఏమైనా వస్తే ఏదైనా కొనుక్కో అని చెప్తుంది అంతే. అంతేనా? ఇంట్లో ఎలా ఉంటావు? అల్లరి చేస్తావా? ఇలానే ఫన్నీగా ఉంటావా, లేకపోతే ఇంట్లో రాముడు మంచి బాలుడు టైప్ లో ఉంటావా? ఇంట్లో కొంచెం అల్లరి, మంచిగా రెండు మిక్స్. నువ్వు ఎక్కువ అల్లరి చేస్తావా, అన్న ఎక్కువ అల్లరా? అది నేనే. ఓ, క్రెడిట్ నీకేనా? అన్న పేరేంటి? వివేక్. వికాస్. వివేక్ గుడ్ బాయా, వికాస్ గుడ్ బాయా? ఇద్దరులో ఎవరో ఒకరు గుడ్ బాయ్ అంటే ఎవరి పేరు చెప్తావు? అమ్మని అడగాలి. అమ్మని కాదు, నువ్వే చెప్పాలి అక్క. ఇప్పుడు మనని అడిగితే మనమే చెప్పుకుంటాం అక్క. మమ్మీకి ఎవరు అనిపించారో అడగాలి. ఎవరమ్మా? ఇద్దరు మంచోళ్ళే అంట. సో ఇంకా మూవీస్ ఆల్రెడీ చేస్తున్నావు, మూవీస్ లో ఒక రేంజ్ లో అలా వెళ్ళిపోతున్నావు కదా. అండ్ మూవీస్ కాకుండా వెబ్ సిరీస్ కానివ్వు, షార్ట్ ఫిల్మ్స్ కానివ్వు, ఇలాంటివి ఏమైనా చేస్తున్నావా? అంటే ఇంతకు ముందు ఒక వెబ్ ఫిల్మ్, ఒక 2-3 షార్ట్ ఫిల్మ్ చేసాను అంతే. ఏ వెబ్ ఫిల్మ్ చేసావు? మనకదులోని ఇంకా రిలీజ్ కాలే, అవుతుంది అప్కమింగ్. మరి షార్ట్ ఫిల్మ్స్ పరిస్థితి ఏంటి? సూర్య అని, ఇంకోటి హ్యాంగ్ మ్యాన్, ఓకే, ఇంకా MHNTJ అని, అది హిందీది. సో ఈ 3 లీడ్ రోల్ చేసావా వీటిల్లో అన్నిట్లో నువ్వు? నీది మంచి అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన మూవీస్ లో, ఇంకా రిలీజ్ కి కూడా రెడీగా ఉన్న మూవీస్ లో కానివ్వు, ఇప్పుడు మాకు తెలిసిన ఈ 3 మూవీస్ లో నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? అన్ని ఫేవరెట్ అయ్యాక, కానీ ఈ అన్నిట్లో నాకు విరూపాక్ష, హనుమాన్, అప్కమింగ్ ఆ 5 మూవీస్ నాకు మంచి క్యారెక్టర్ అనిపించింది. అంటే 5 మూవీస్ మంచివే అంటే 5 మూవీస్ లో నేను దీనికి బాగా కష్టపడ్డాను, లేకపోతే దీనికి చాలా ఈజీగా అయిపోయింది అని చెప్పేసి ఒక ఫేవరెట్ ఉంటుంది ఎవరికైనా. అలా నీ ఫేవరెట్ ఏంటి? బాగా కష్టపడ్డది అబద్ధమే అయితే హరోమర ఇటు. ఓకే, జస్ట్ అంటే నీ క్యారెక్టర్ అసలు ఎలా ఉండబోతుంది? నేనే స్టోరీ లైన్ అడగట్లేదు కదా, నీ క్యారెక్టరే కదా అడుగుతుంది. అబద్ధమే జైతేలో చైల్డ్ హీరో, హరోమరలో ఒక కొత్త రోల్ చెప్తే బాగుండదు అక్క. కొత్త రోల్ చేస్తున్నావా? కొంపదీసి ఏమైనా విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నావా ఏంటి అందులో? విలన్ గా అంటే ఏం లేదు, నీ హెయిర్ స్టైల్ చూసిన దగ్గర నుంచి నాకేంటంటే ఇంతకు ముందు 90s లో విలన్స్ అందరూ కూడా ఇట్లానే, ఇప్పుడంటే హీరోల కంటే విలన్స్ బాగుంటున్నారు కానీ మూవీస్ లో ఒక టైంలో విలన్స్ అందరూ ఇట్లానే హెయిర్ పెంచేసేసుకొని వాటికి అక్కడక్కడ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ లాంటివి యాడ్ చేసుకొని ఇప్పుడు బాలీవుడ్ లో చూస్తున్నాం కదా, అలా ఉంటారు. అందుకనే నువ్వు కూడా ఏమన్నా అలా ఇన్స్పైర్ అవుతున్నావేమో అని చెప్పి. అంటే నేను విలన్స్ అంటే అది మంచి రోజు అయితే విలన్ కూడా చేస్తా, కానీ ప్రిఫర్ మాత్రం హీరో క్యారెక్టర్, హీరో చైల్డ్హుడ్ క్యారెక్టర్. కానీ నీ హెయిర్ ని ఇంతవరకు లైక్ అంటే ఇన్ని షూట్స్ కి వెళ్తున్నావు కదా, ఎవరు ఏమి అబ్జెక్ట్ చేయలేదా? హెయిర్ వద్దమ్మా, ఇలాగా హెయిర్ స్టైల్ చేంజ్ చెయ్యి అని చెప్పి ఎవరు చెప్పలేదా నీకు? అందరు హెయిర్ నచ్చింది కాబట్టి తీసుకురక్క, అంటే హెయిర్ ఫేస్ బాగుందని తీసుకుంటారు. ఓకే, హెయిర్ అలా మెయింటైన్ అవ్వడానికి జనరల్ గా నువ్వేం వాడుతుంటావు? అంటే కొంచెం టిప్స్ చెప్తావేమో అని. నాకు ఈ మధ్యన హెయిర్ బాగా ఊడిపోతుంది, అందుకనే అడుగుతున్నా. ఏం లేదక్క, అంతా మా అమ్మాయి చూసుకుంటది. షాంపూ నేను రోజు పెడతా, నిజం చెప్తాను, షాంపూ రోజు పెడతా. ఓకే, నూనె వాడను. అవే నా 2 టిప్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు 8th క్లాస్. 11 years అన్నావు. అంటే మమ్మీ అంటే త్వరగా జాయిన్ చేశారు నన్ను. ఓకే, ఎందుకు అంత తొందరగా స్టడీ కంప్లీట్ చేసేసి ఏం చేద్దామని? తొందరగా హీరో అయిపోవాలనా? అన్నిటికీ అమ్మ వైపు చూస్తే ఎలాగా? అంతా మమ్మీకే తెలుసు. అంతా అమ్మమయం. నువ్వు అమ్మ మాట బాగా వింటావా?
ఉమ్. డాడీ మాట కూడా వింటా. ఎక్కువ ఎవరి మాట వింటావు? ఏం చెప్పాలక్క, ఇద్దరు రెండు కళ్ళ లాంటి వారు. మీ అన్న అన్న ఇక్కడ ఏమంటారు, గుండెకాయ ముక్కు, ఏంటి ముక్కు. పంపదీసి? ఇది లేకపోతే బతకలేంగా, అలాగే ఇవి లేకపోతే బతకలేంగా అలా. ఇద్దరు రెండు కళ్ళ. ఓకే, సో బానే నేర్చుకున్నావు అయితే ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలి, హౌ టు ఇంప్రెస్ ది పీపుల్ అని చెప్పేసేసి. అండ్ నీకు ఇష్టమైన సాంగ్ ఒకటి మా కోసం. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కబీర్ తిహ లోక ఉజాగర్, రామదూత అదిలిత బలదామ, అంజని పుత్ర పవన సుధనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతికే సంగి. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కబీర్ తిహ లోక ఉజాగర్, రామదూత అదిలిత బలదామ, అంజని పుత్ర పవన మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతికే సంగి. కంజన వరణ విరాజ కేసా, కాదల కుందల కుంజి చేసా, హాతి వజ్ర और कोजा बिराजे, कांदे मूछ जय उषा जय शंकर सुमन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान कुटीक चातुर, राम ताज कर दे जो आतुर, రామనగర్ సీత జోరస్య. అక్కడ వరకు వచ్చాక బాగా పాడుతున్నావు తెలుసా నువ్వు హనుమాన్ చాలీసా. ఎప్పుడు నేర్చుకున్నావు? అంటే నాకు అంటే డివోషనల్ మిథాలజీ ఇష్టం కాబట్టి చిన్నప్పటి నుంచే, అంటే చిన్నప్పుడు అంటే ఒక 2 years నుంచి నాకు వచ్చాక. 2 years అప్పటికి నీకు మాటలు వచ్చేసినాయా ఫస్ట్ బాగా? ఇప్పటి నుంచి 2 years ముందు అక్క. ఇప్పటి నుంచి 2 years బిఫోర్. ఓకే, అంటే నువ్వు 9 years ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నావు. అంటే 2 years అంటే నేను నీకు 2 years ఏమో అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు హనుమాన్ చాలీసా ఒకటేనా, మైథాలజీ ఇష్టం అంటున్నావు అని చెప్పేసి ఇంకా వేరే కూడా ఏమన్నా వచ్చా? అంటే మైథాలజీ అంటే నాకు మైథాలజీ స్టోరీస్ హిస్టరీ ఇష్టం అక్క. సాంగ్స్ కంటే అంటే చాలీసా అన్నిటికంటే నాకు హిస్టరీలో ఉండే అవన్నీ ఇష్టం. ఇష్టం కరెక్టే, బట్ నీకే పర్సనల్ గా ఇష్టమా లేకపోతే మీ ఫ్యామిలీలో అందరూ కూడా ఇదే వేలో ఉన్నారా? నాకే అక్క. అన్నకు కూడా వచ్చా హనుమాన్ చాలీసా ఇవన్నీ? వచ్చు కానీ పాడాను అంతే. అవునా, ఓకే, బట్ టచ్ అయితే ఉంది అన్నకు కూడా. టెంపుల్స్ కి అలా వెళ్తూ ఉంటావా బాగా? ఏ టెంపుల్ కి వెళ్తావు ఎక్కువగా? ఆంజనేయ స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్. ఎంత హనుమాన్ మూవీ గురించి పిలిస్తే మటుకు అన్ని ఆంజనేయ స్వామికి సంబంధించి లేదు, చెప్తావా? నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి ఇష్టం అక్క. ఓకే, ఆంజనేయ స్వామి ఇష్టం అందుకనే ఆఫర్ వచ్చింది అనుకుంటున్నావా? హనుమంతుల వారి దీవెన కావచ్చు. ఇంకా అంతే, ఇంకేమైనా చెప్పు. సురేష్ అంకుల్ సపోర్ట్ కావచ్చు. అబ్బా, అండ్ డైరెక్టర్ సపోర్ట్ కావచ్చు, ప్రశాంత్ సార్ సపోర్ట్ కావచ్చు, మేనేజర్స్ అంకుల్ సపోర్ట్ కావచ్చు. ఎలా అంటే నీకు సెట్ లో మంచి మూవీ కదా, చాలా ఆల్మోస్ట్ నీకు 2 years బ్యాక్ 9 years ఉన్నప్పుడు స్టార్ట్ అయిందా మూవీ? ఇది 2021 మధ్యలో, అంటే 9. అదే కదా. సో అప్పుడు ఇంకా చిన్నోడివి నువ్వు, అప్పటి నుంచే స్టార్ట్ అయింది కదా. మూవీ రిలీజ్ కి లేట్ అయింది కదా, భయపడ్డావా? అబ్బా ఎంత మంచి మూవీ, పెద్ద మూవీ, నాకు మంచి పేరు వచ్చే మూవీ రిలీజ్ అవ్వట్లేదు, డిలే అవుతుంది అని చెప్పేసి. అంటే లేట్ అయినా పర్లేదు, హిట్ కొట్టాలని, లేటెస్ట్ గా హిట్ కొడుతుంది అని చెప్పి ఆలోచించావా? బట్ అనుకున్నావా ఇంత పెద్ద హిట్ అవుతుంది హనుమాన్ మూవీ అని చెప్పేసి? నేను ఫస్ట్ డేనే అనుకున్నా పక్కా హిట్ అవుతుందని. ఎలా అనుకున్నావు ఫస్ట్ డే నువ్వు? అంటే ఒక రిఫరెన్స్ షాట్ ఉంటది కదా ఫైట్ సీన్ లో, అది కొంచెం అనిపించింది. మొత్తం మీ హనుమాన్ టీం అందరిలో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? నాకు వినయ్ రాయ్ సార్, గెటప్ సీను అన్న, అమృత అక్క, తేజ అన్న, ప్రశాంత్ సార్, అందరు. మొత్తం అందరి పేర్లు చెప్పావు కదా, నేను ఎవరో ఒకరి పేరు అడిగాను. ఏం చెప్పాలక్క ఒకరంటే? అంటే నీకు బాగా సెట్ లో బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళతోనే ఎక్కువగా స్పెండ్ చేశాను అనుకున్న వాళ్ళు ఎవరు? గెటప్ శ్రీను అన్న, వినయ్ రాయ్ సార్, వాళ్ళిద్దరు. ఓకే, బాగా గెటప్ శ్రీను గారు ఎలా ఉంటారు నీతో? జోవియల్ గానే ఉంటారు, జోక్స్, మామూలు జోక్స్ కాదు, జోక్స్. వినయ్ రాయ్ సార్ కూడా మంచిగా మాట్లాడేవారు, వినయ్ రాయ్ సార్ అయితే. ఓకే, పోనీ ఒక ఇప్పుడు నీకు ఇష్టమైన మూవీలో డైలాగ్ చెప్పావు కదా, నీకు ఇష్టమైన పర్సనల్ డైలాగ్? అంటే నాకు ప్రభాస్ సార్ ఇష్టం, సో ప్రభాస్ సార్ డైలాగ్. మీ పద్ధతులే తప్పు, కాటేరమ్మ పలకాలంటే పశువుల సంతకు పోవాలా, బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టెల్ని పట్టాలా, పట్టి ఈడ్చుకు రావాలా, దాని మెడలో దండేసి ముఖాన కుంకుమ పసుపు పూసి కత్తిని రాయికి పెట్టి నూరాలా, దాని ముఖాన నీళ్లు జల్లాలా, ఇది ఒళ్ళు జలధరించిన వెంటనే సంతకి పోనా 2 నిమిషాలు దొరలా రెడీ చేస్తా. థ్యాంక్ యూ అక్క. సూపర్. సాంగ్స్ అయితే పాడమంటే పాడట్లేదు కానీ డైలాగ్స్ మటుకు చంపి పడేస్తున్నావు.
ప్రభాస్ అంటే చాలా ఇష్టమా? Hmm. ప్రభాస్ గారితో ఏదైనా ఆఫర్ వచ్చిందా? అంటే కల్కి ఆడిషన్ ఇచ్చా, వెయిటింగ్. వెయిటింగ్. ఓకే. ఎప్పుడేం కలిసావా ప్రభాస్ గారిని? అంటే అలక్కి రాలా. ఓకే. దూరం నుంచి చూడడం కానీ, అంటే లైక్ ఇప్పుడు ఇన్ని షూట్స్ చేస్తున్నావు కదా! మ్మ్. ఎప్పుడైనా ఆయన రావడం కానీ మీ షూట్స్‌కి ఎక్కడ అసలు లేదు. లేదా? నువ్వు ఇంతవరకు ఎంతమంది హీరోస్‌ని కలిసావు? అల్లు అర్జున్ సార్, హ్మ్. నెక్స్ట్ అల్లు సైలెంట్ అర్జున్ సార్‌తో నువ్వు యాడ్. యాడ్ చేసావు కదా! మ్మ్. రైట్. ఎలా అనిపించింది యాడ్? యాడ్ కూడా బాగానే అనిపించింది కానీ కట్ అయినాయి కొన్ని. ఓకే. ఆ యాడ్‌లో కట్ అయ్యాయా నీ సీన్స్? బట్ అల్లు అర్జున్ గారితోటి కలిసి చేసావు కదా! ఎలా అంటే ఆ యాడ్‌లో చేసావు కదా! సార్‌ని కలిసావా? తెలుసా, హాయ్ చెప్తే హాయ్ చెప్పారు, కానీ అప్పుడు కూడా బౌన్సర్స్ ఉండే కాబట్టి కొంచెం హ్మ్. రష్ ఉండే మొత్తం. ఓకే. హాయ్ చెప్పారు అంతే, అంతవరకే. అండ్ నువ్వు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెళ్ళావా? చిరంజీవి గారు వచ్చారు. కానీ కలవాల అంటే బౌన్సర్స్ మామూలుగా లేరు అప్పుడు, ఓకే. అంతా బౌన్సర్స్ వల్లే వచ్చింది. సో నీ లైఫ్‌లో ప్రధానంగా విలన్స్ ఎవరు అంటే హీరో పక్కన తిరిగే బౌన్సర్స్ అన్నమాట. అంటే అలానేం లేదు, అంటే సార్ వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళే కాబట్టి. యాక్చువల్‌గా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వంటే ఆర్టిస్ట్‌వి కానీ బయట పీపుల్‌ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు కదా! దానికోసం వాళ్ళు బౌన్సర్‌తో ప్రొటెక్ట్ చేసుకుంటారు. బట్ వాళ్ళకి చాలా ఇష్టం ఫ్యాన్స్‌తో అసోసియేట్ అవ్వాలి, ఫ్యాన్స్‌ని కలవాలి అని చెప్పేసి. అంటారు కదా చిరంజీవి గారు. అవును, ఫ్యాన్సే నా దేవుళ్ళు, ఫ్యాన్సే నా ప్రాణం అని చెప్పేసి. మొన్న కూడా చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. ఏమని చెప్పారు? అదే, మీరు లేకుంటే నేను లేను, హ్మ్. మీ వల్ల ఇదంతా అని కొన్ని లైన్స్ చెప్పారు, మర్చిపోయాక. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో నీకు బాగా టఫ్ అనిపించిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? ఫ్యూచర్ లో టఫ్ అంటే చెప్పాక అంటే అబద్ధమే అయితే హౌరమరా హ్మ్. కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఓకే. కష్టపడ్డం అంటే ఎలాగా? ఫిజికల్ గానా? మెంటల్ గానా? ఫిజికల్లీ. ఫిజికల్లీయేనా? ఆ డైలాగ్స్ అవి నీకు ప్రాంప్టింగ్ ఉంటుందా? డైలాగ్స్ నువ్వే చెప్పేస్తావా? నేనే చెప్పేస్తా అక్కడ. ఓకే. బట్టి పట్టేస్తావా? లేకపోతే అర్థం చేసుకొని చెప్తావా? అంటే హరోహరాలో వేరే స్లాంగ్ అయినా కూడా మేనేజ్ చేసుకున్నది. ఎన్ని టేక్స్ తీసుకుంటావు జనరల్‌గా? సింగిల్ అక్క, కానీ ఒకవేళ ఏదన్నా కష్టమైన సీన్ ఉంటే ఇంకో టేక్ అంతే, దానికి మించి ఏం లేదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వా నువ్వైతే? అండ్ ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, ఇది నిజంగా చెప్పాలి. నీ ఫస్ట్ మూవీ 'టక్ జగదీష్'. నీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఒక నిజం చెప్పాలంటే మమ్మీకే తెలుసు, నాకేం తెలియదు. అసలు నీకేం మనీ తెలీదా? విషయంలో మమ్మీ ఏలు పెట్టినది. అవునా? ఓకే. అండ్ బట్ ఇప్పుడు ప్రెజెంట్ నీ రెమ్యూనరేషన్ ఎంతో కూడా నీకు తెలీదు. సరే ఓకే. వదిలేసేయి. మమ్మీ దగ్గర నుంచి నువ్వు పాకెట్ మనీ తీసుకోవాలి అంటే ఎంత తీసుకుంటావు? అది మమ్మీ ఇష్టం అక్క. నేనైతే ఒకవేళ ఏదన్నా అడగాలనిపించి ఏదన్నా ఆర్డర్ పెట్టాలనిపిస్తే అప్పుడు అడుగుతా. ఎంత అని చెప్తే అది ఎంతనో అంత ఇస్తది. మమ్మీ అడగగానే ఇచ్చేస్తారా? లేకపోతే అదొద్దు, ఇదొద్దు అని చెప్పేసి, అంటే ఇప్పుడు మా అమ్మ అనుకో చిన్నప్పుడు నేనేమన్నా అడిగాననుకో, "ఏయ్! మూసుకొని అవతల పో" అని చెప్పేది. అలా అడుగుతున్నాను. అంటే మా మమ్మీ కూడా అంతే, కానీ అవసరమైన వస్తువు అయితే పక్కా ఇప్పిస్తది. ఓకే. అండ్ నువ్వేంటి ఇంట్లో అల్లరి బాగా చేస్తావా? లేకపోతే అమ్మ చెప్పినట్లు వింటావా? అంటే ఎందుకంటే అమ్మ అని ఎందుకు మెన్షన్ చేశానంటే, జనరల్‌గా అబ్బాయిలు అమ్మ మాట అసలు వినరు. బాగా గారాబం చేస్తూ ఉంటారు కదా! అందుకని అంటున్నాను. అమ్మ మాట వింటావా? వింటా అక్క నేను. సెట్స్‌కి వెళ్ళినప్పుడు గుడ్ బాయ్ లానే ఉంటావా? లేకపోతే ఏ అమ్మే కదా ఏం కాదులే అని అల్లరి చేస్తూ ఉంటావా? లేదు, మంచిగానే ఉంటా, కానీ కొంచెం సెట్స్ లో యాక్టివ్ నేను. ఎప్పుడన్నా వేరే వాళ్ళతో మాట్లాడాలి, అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాలని అదొకటి ఉంటది. నీ డ్రీమ్ ఏంటి? లైక్ అంటే హీరోగా చేయాలి అన్నది నీ డ్రీమ్. అది పక్కన పెడితే ఫ్యూచర్‌లో నేను ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అనుకుని నువ్వు అనుకున్నది ఏంటి? నేను పెద్ద అయ్యాక కల్కి లాంటి ప్రాజెక్ట్ చేయాలని ఆశ. కల్కి లాంటి ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అని చెప్పి. కల్కి స్టోరీ లైన్ తెలుసా నీకు? అంటే గ్లిమ్స్ లో చూసినట్టయితే అంతా వరల్డ్ మొత్తం ఏదో ఏమంటారు ఏలియన్స్ వచ్చి ఆక్రమిస్తే కాపాడేది కల్కి. అదొక డివోషనల్ సైఫై ఫ్యూచర్ అలాంటి 3 కలిపినది కాబట్టి, మిథాలజీ కూడా ఉంది కాబట్టి ఇష్టం అది. అండ్ ఇప్పుడు చూస్తే లైక్ ఇప్పుడు మూవీస్ చేస్తున్నావు కదా, మూవీస్ చేసినప్పుడు నీకు స్క్రిప్ట్ ఇస్తారు. స్కూల్ కి వెళ్ళడం, అక్కడ హోంవర్క్స్ చేయాలి, అక్కడ చదువుకోవాలి. 8th క్లాస్ అంటున్నావు కాబట్టి అక్కడ చదివేవి ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్స్ ఇవి చూసుకొని డైలాగ్ చెప్పడం కూడా కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుందా? అంటే ఒకటే కష్టం, అంటే డైలాగ్స్ అయితే నేను ఈజీగానే చెప్పగల, కానీ ఇప్పుడు మూవీ షూటింగ్స్ వల్ల కొంచెం సిలబస్ దాటిపోతుంటది కదా, అదే కొంచెం కష్టం స్కూల్.
కానీ మేనేజ్ చేసుకుంటే వెళ్ళినలాగా. ఎలాగా అంటే రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు? నాకు ఆ టిప్ ఒకటి చెప్పు. ఎందుకంటే నేను ఆఫీస్కి వచ్చేసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా చేద్దామంటే నా వల్ల కాదు. అబ్బా ఏం చేస్తాంలే అనిపిస్తుంది. కానీ షూట్స్ అంటే చాలా బిజీగా ఉంటది. అన్ని కెమెరాస్ చుట్టూ జనం, చాలా మంది ప్రొడక్షన్, ఇంతమందిని కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోవాలి అంటే చాలా ఇబ్బంది కదా. తొందరగా క్యాచ్ చేయగలవా? నీకు ఆ పవర్ ఉంటుందా? క్యాచ్ చేయగలక ఎలాగో బాగానే చదువుతా, కానీ కొంచెం కష్టం అంటే ఇది ఒకటే. అంటే స్కూల్ షూటింగ్ తర్వాత స్కూల్ అంటే కొంచెం కష్టం ఉంటుంది కదా, ఇక్కడ స్ట్రెయిన్ కావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే పని రాయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ రెండు మేనేజ్ చేయాలని, రెండు ఇష్టమే కాబట్టి అలా మేనేజ్ చేసుకుంటూ వస్తాక. ఓకే. సో ఫైనల్ గా నేను నిన్ను ఒక్కొక్క హీరో గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు వాళ్ళ గురించి చెప్పాలి నాకు. అంటే వాళ్ళ నేచర్ ఏంటి అనేది చెప్పాలి నువ్వు. ఓకే అక్క. ఓకే. అల్లు అర్జున్ స్వాగ్ నచ్చుతుంది. సో అంటే వాళ్ళ గురించి చెప్పాలా లేదంటే వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి చెప్పాలక్క? వాళ్ళలోంచి ఏం నేర్చుకోవచ్చు. ఓకే ఓకే. సో అల్లు అర్జున్ గారిలో ఏంటి? స్వాగ్. ఓకే. స్టైల్. నాని గారు యాటిట్యూడ్. వావ్. అండ్ మన సాయిధరం తేజ్ గారు అంటే ఫ్యాన్స్ తో ఎలా మాట్లాడతారో అది నేర్చుకోవాలి. అండ్ తేజ సజ్జా. హార్డ్ వర్క్, ప్యాషన్. ప్రశాంత్ వర్మ. అంటే సేమ్ అక్క, ప్రశాంత్ సార్ కూడా హార్డ్ వర్క్, ఆ ప్యాషన్, ఆ విజన్ అవన్నీ నేర్చుకోవాలక్క. చిరంజీవి గారు. ఆయనలోంచి మనం ఎన్నో నేర్చుకోవాలక్క. అదొక పెద్ద సముద్రం అంటావా? ఓకే. ప్రభాస్ గారు. డైలాగ్ ఇచ్చే విధానం, సేమ్ యాటిట్యూడ్, రెండు నేర్చుకోవాలి సార్. శివ నిర్వాణ గారు. హార్డ్ వర్క్, సేమ్. అంటే అందరూ హార్డ్ వర్క్ గానే ఉంటారు కాబట్టి. సో ఏదున్నా కానీ ప్రతి ఒక్కళ్ళ నుంచి హార్డ్ వర్క్ నేర్చుకోవాలి, యాటిట్యూడ్ నేర్చుకోవాలి, స్టైల్ నేర్చుకోవాలి, ప్రతిది టాలెంట్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలో నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఫైనల్ గా నువ్వు ఒక మంచి ఫ్లేవర్ అనేది రెడీ చేసుకుంటున్నావు. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వికాస్. ఫ్యూచర్ లో నువ్వు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ పెద్ద పెద్ద హిట్స్ కొట్టాలి. అండ్ ఇలానే 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 కంటిన్యూస్ గా హిట్స్ కొడుతూ మళ్ళీ మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్లీ టాక్స్ విత్ శ్వేత. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి. ప్లీజ్ వాచ్ అండ్ డూ సబ్స్క్రైబ్. యాక్చువల్గా నేను ప్రమోషన్ ఇచ్చుకోకర్లేదు నా ప్రోగ్రామ్ గురించి. నేను ఎవ్రీ టైమ్ కూడా మన వికాస్ ఏదైతే చెప్పాడో అదే యాడ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇదండి ఈ వారం మన లవ్లీ టాక్స్ విత్ శ్వేత. అండ్ నెక్స్ట్ వీక్ మరొక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.